కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో గల కస్తూరిబా బాలికల విద్యాలయంలో దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించిన మండల విద్యాశాఖ అధికారులు లేకపోవడం విశేషమని స్థానిక సర్పంచ్ మరియు మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ రాగా కాసేపు ఆగి దుస్తుల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందని ఎంఈఓ రామశేఖర్ తెలపగా ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలవకపోతే వచ్చేవాడిని కాదని, వచ్చిన తర్వాత వాయిదా పడింది అన్న మాట చెప్పడం సమంజసం కాదని, ఎమ్మెల్యే ఎప్పుడొస్తారో అప్పుడే కబురు పెట్టి చేస్తే వచ్చేవాడినని ఇంతవరకు పిలిచి అవమానించడం సమంజసం కాదని, పంపిణీ కార్యక్రమం జరిగిన తర్వాత వెళ్తానని అన్నారు. కస్తూరిబాయి విద్యాలయం సిబ్బందితోనే తూతూ మంత్రంగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. P. Kaveri from 10th class. ఉంటుందండి ఆవిడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆవిడ వస్తారంటే ఆవిడ వచ్చే రోజునే వెయిట్ చేసి నన్ను రమ్మన్నారు. రేపు వచ్చిన తర్వాత ప్లాన్ మార్చుకొని నేను ఎప్పుడు వస్తాను అప్పుడు మీరు వెనక్కు అంటే వెనక్కి వెళ్తే రాజకీయ అది మొత్తం చూడండి. అందరికీ మన గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా నా ఎల్లపూడి గ్రామ నాయకులు చంద్రబాబు గారికి, విజయనగరం సర్పంచ్ గారికి, సత్తుబాబు గారికి, టీచర్స్కి నమస్కారం. అలా పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. పిల్లలకి అందరికీ ఆశలు తెలియజేస్తున్నాను. పిల్లలు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ మీద మంచి ఎఫర్ట్ పెడుతున్నారు. తల్లిదండ్రులు కానీ పిల్లలు కూడా అదేవిధంగా చదువుతున్నారు. ముఖ్యంగా మన కస్తూరి గాంధీ స్కూల్ కోటనందూరుకి మంచి పేరుంది. ఎందుకంటే ఇది స్థాపించిన దగ్గర నుంచి కూడా జిల్లాలో టాప్ లెవెల్లో ఉంటుంది. దానికి కారణం మీ టీచర్స్, అదేవిధంగా మీరు చదివే తత్వం. ప్రతి క్లాస్ కూడా మంచిగా చదువుకొని మంచి మార్కులు సంపాదించి జిల్లాలో టాప్లో నుంచుంటున్నారు. దాన్ని కంటిన్యూ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే మీకు అన్ని విధాలుగా సహకారం చేస్తుందో వాటిని అన్నిటి కూడా వినియోగించుకోవాలి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాయకులకు కానీ బయటికి తెలిసే మీ తల్లిదండ్రులకు కానీ చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ లేదంటే ఎంపీగా నాకు కానీ మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు కానీ తెలిస్తే మీకు ఎంతో కొంత హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అంత వాడుకొని మంచి విద్యాబుద్ధులు సంపాదించి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.